ఒక ఊళ్ళో దత్తపంతని ఒకతను ఉండేవాడు. అతనికి కర్మానుసారం అతను కూడా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతుండేవాడు. పాపం ఎక్కడెక్కడో చూపించుకున్నాడు కానీ తగ్గిపోతూ వస్తూ ఉండే. ఆ విధంగా 14 సంవత్సరాలు అతన్ని ఆ కడుపులో నొప్పి ఇబ్బంది పెట్టిందన్నమాట. అతనేంటి తగ్గుతూ పోతూ వస్తుందిలే పర్వాలేదని చెప్పని 2 రోజులు బాగుంటే 2 రోజులు మళ్ళీ కడుపులో నొప్పి. అతను కూడా ఇలా ప్రకారంగా అనేక హాస్పిటల్కి వెళ్ళాడు. చిన్న హాస్పిటల్కి నాటు వైద్యం వాడాడు. ఎక్కడికి పోయినా తగ్గలేదు. అతను కూడా చాలా బాధపడిపోతున్నాడు. ఇదేమిటి, ఈ తప్పేమిటి, 2 రోజులు తగ్గుతుంది 2 రోజులు మళ్ళీ వస్తుందని చెప్పని అతను కూడా బాధపడుతున్నాడు. ఈ రకంగా 14 ఏళ్ళు గడిచిపోతే అప్పుడు అతను కూడా ఎవరు ఇట్లాగే ఊహించకుండా చెప్పారు బాబా గురించి. షిరిడీలో బాబా ఉన్నాడు, ఒకసారి వెళ్ళు, నీ జబ్బు నయం చేస్తాడని చెప్పని చెప్తే అతను షిరిడీ వచ్చాడు. బాబా సన్నిధిలో అడుగుపెట్టి బాబాకి నమస్కారం చేసుకుని కూర్చున్నాడు. బాబా, నాకు 14 సంవత్సరాల నుంచి కడుపులో నొప్పి వస్తుంది బాబా, తగ్గుతుంది పోతుంది వస్తుంది, ఏం చేయాలో అర్థం కావటం లేదు. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను బాబా. అయితే నేను తప్పు ఏమి చేయలేదు. పెద్దలంటే ఎంతో గౌరవించేవాడిని, బంధువులంటే ఆదరించేవాడిని, తల్లిదండ్రులను ఎంతో పూజిస్తున్నాను. నేను ఆ విధంగా మర్యాదగా అందరూ ఎడల మర్యాదగా నేను ప్రవర్తిస్తున్నాను బాబా. కానీ కర్మానుసారం గత జన్మలో ఏ పాపం చేశానో ఈ శిక్షణ భోగిస్తున్నానని చెప్పని బాబాకి ఇదంతా కూడా చెప్పడం జరిగింది. బాబా కూడా ఓపికగా ఎన్నాడు ఆ రోజు. సరే, చెప్పడం అయిపోయిన తర్వాత ఏమీ పర్వాలేదయ్యా, నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి నా సన్నిధికి నీకు ఎటువంటి సమస్య ఉండదని చెప్పని ఏం లేదు అతను నెత్తిన చేయి పెట్టాడు. అలా దీవించాడు బాబా. ఎప్పుడైతే బాబా అలా చేయి పెట్టి దీవించాడో ఆ కడుపులో నీకు పూర్తిగా పోయింది. అతను ఆశ్చర్యపోయాడు. ఏమిటి, 14 సంవత్సరాల నుంచి తగ్గినటువంటి కడుపులో నొప్పి ఒక్క బాబా ఆశీస్సులతోటే నాకు పూర్తిగా తగ్గిపోయిందని ఆశ్చర్యపోయి సాయి పాదాల నిలబడిపోయి, మహాత్మా, నువ్వు సామాన్యమైనటువంటి దేవుడు కాదు, ఒక మహాత్ముడివి, మహానుభావుడివి. నా వ్యాధిని ఇన్నాళ్ళ నుంచి తగ్గంది. ఎక్కడెక్కడో తిరిగాను, ఎన్నో మందులు వాడాను, ఎన్నో పసందులు వాడాను, నాటు వైద్యాలు వాడాను, ఎన్ని వాడినా తగ్గనిది నీ యొక్క దీవెన, మహాదీవెనతో నా వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది మహాత్మా అని చెప్పని బాబా పాదాల మీద పడి ఆయన ఆశీస్సులు చేసుకున్నాడు. ఇక నీకు ఏమీ కాదయ్యా, ఇక ఇప్పుడు కూడా నీ కడుపులో నొప్పి రాదు. సాయి సన్నిధికి, నా సన్నిధికి వచ్చావు, ఇక నీకు ఎటువంటి సమస్య లేదు అని చెప్పని బాబా ఆశీర్వదించాడు. ఆ చుట్టుపక్కల కూడా ఉన్నవాళ్ళు బాబా సన్నిధిలో ఆశ్చర్యపోయారు. 14 ఏళ్ల నుంచి తగ్గంది హఠాత్తుగా బాబా నెత్తిన చేయి పెట్టి ఆశీర్వదిస్తేనే పూర్తిగా చూసారా. ఒక్కొక్కరికేమో విభూతి, ఒక్కొక్కరికి ఇంకో రకం, ఇతనికేమో మొత్తం దీవెనతోటే సాయినాథుడు ఆ వ్యాధిని తగ్గించాడు. ఆ రకంగా అతను పూర్తిగా తగ్గిన తర్వాత బాబా సన్నిధిలో 2-3 రోజులు గడిపి ఆయన వెళుతూ బాబాకు కూడా దక్షిణ ఇచ్చుకొని ఇక అక్కడికి పోయిన తర్వాత సాయి భక్తుడైపోయాడు. అతను కూడా అనేక మందికి చెప్పడం జరిగింది బాబా యొక్క మహత్తరమైనటువంటి ఆయన లీలల్ని. ఈ విధంగా సాయినాథుడు అన్ని ప్రాంతాల్లో తెలిసిపోయేటప్పటికి బాగా ఎంతో మంది భక్తులు రావటం, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకోవటం, ఈ రోగాలను తగ్గించుకోవటం, మనము అన్ని విధాలుగా ఆ సాయినాథుడు సహకారం తీసుకుంటూ అందరూ కూడా ఒకటే చెప్పాడు బాబా, నేను మీకోసమే ఇక్కడ ఉన్నాను, మీకు సేవ చేయటానికి ఇక్కడ ఉన్నాను, ఎటువంటి సందేహం లేకుండా నా దగ్గరికి రావచ్చు, ఎప్పుడు వచ్చినా కూడా మీ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పని అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా అనేక రకమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ఆయన నయం చేయటం, ఎన్నో విచిత్రమైన సంఘటన చేయటం సాయినాథుడు జరిగింది. కాబట్టి సాయి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ సద్గురు సాయినాథ్ మహారాజుకి ఇక